హలో అండి అందరికీ. ఈరోజైతే మా ఇంటి ముందు మేము చెరువు ఒడ్డునే ఇంకా పూల చెట్లు అవన్నీ నాటేసుకుంటామన్నమాట. అంతకుముందు బాగా ఫుల్‌గా చెట్లనేవి చాలా పూల చెట్లు ఉండేయి. ఇంక ఇప్పుడైతే మల్లి చెట్లే ఎక్కువున్నాయి రిమైనింగ్ వాటికన్నా. క్రేన్ అంతా గూడా చెరువుని ఇచ్చేసేటప్పుడు కొన్ని చెట్లనైతే ఇంకా మొత్తం తీసేసిందనమాట. మళ్ళీ కొన్ని మల్లి చెట్లు అవన్నీ కూడా వచ్చినాయి గాబట్టి ఇప్పుడు కొంచెం ఈ చెట్లన్నీ కోసేస్తే మొత్తం ఆక్యుపై చేసేసినాయి. మల్లి చెట్లే ఎక్కువున్నాయి ఇక్కడ మొత్తము. ఇంక అందుకని చెప్పేసి కొన్ని ఇప్పుడు మనం కోసేసున్నామనుకోండి, ఇప్పుడు సమ్మరొచ్చే టైంకి మళ్ళీ కోసేసి వాటి ఆకంతా దూసేసామనుకోండి, బాగా పూలు పూస్తాయి. ఎక్కువ 2 రకాల మల్లె చెట్లున్నాయి. బొండు మల్లెలు ఇంకా పొడవుగా అంటే ఒక్క పువ్వు ఒక 2, 3 ఫ్లవర్స్ కలిస్తే చామంతి పువ్వు అంత అయ్యేంత ఫ్లవర్స్ అనమాట. ఇది మొత్తం అల్లుకుంటది ఆ మల్లె చెట్టయితే. ఇంకా మొత్తం ఆక్యుపై చేసేసినాయి అని జెప్పేసి కట్ చేసేసామనుకోండి, ఇప్పుడు ఇంకా వేరే చెట్లు గూడా మనం నాటేసుకోవచ్చు ఇక్కడ. ఇక ఇప్పటికైతే పూలు పూయవు కాబట్టి ఒకటి అర పూస్తున్నాయి. ఇంక వాటికన్నా వీటికి కోసేసి మంచిగా ఎరువేసేసామనుకోండి, ఆ టైం కల్లా ఫ్లవర్స్ వస్తాయి గదా! ఇంక అందుకని జెప్పేసి రోజు నీళ్ళు పోస్తున్న కొద్దీ ఇవి గుబురైపోతున్నాయి బాగా. అందుకని ఇంక క్లీన్ చేసేది ఈరోజైతే సగమే క్లీన్ చేస్తానేమో అండి. బాగా ఇవి ఈవినింగ్ అయిపోయింది కొంచెం. అది గాక ఇంకా ఈ చెట్లన్నీ కూడా వేరే అల్లుకుపోయి ఉన్నాయి. కరివేపాకు చెట్టు కూడా ఇంకా పైకి రానీయకుండా చేస్తున్నాయి. ఇంకా చిన్న చిన్న పూలు వేరేయి ఉన్నాయి. లిల్లీ చెట్టు కూడా అక్కడ ఉంటే ఇదైపోయింది. గులాబీ చెట్టులో ఈ మల్లె చెట్టు అంతా అల్లుకుపోయింది. నారింజ చెట్టుకేమో ఇంకా వేరే పిచ్చి చెట్లన్నీ అల్లుకుపోయినాయి. అందుకని చెప్పి కొంచెం అయితే కోసి ఇంకా గులాబీ మొక్కనే ఇక్కడ ఒకటి తీసుకొచ్చి నాటేశాను. ఇంకా లిల్లీ చెట్టు, కనకాంబరాల చెట్లు ఉండేవి క్రేన్ అంతా పాడు చేసేసిందనమాట.